అడుగులు అడుగేస్తూ మమ్మల్ని కూడా బలపరుస్తూ ముందుకు నడుస్తున్నటువంటి మాతో పాటు నడుస్తున్నటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి, ఈ రోజున ఈ దళిత వాడలో ఉన్నటువంటి సోదర సోదరీమణులకి, అదేవిధంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలు పార్టీలో చేరాలని నా దగ్గరికి వచ్చినారు, ఎస్సీ కులానికి చెందినటువంటి పిల్లలు. మర్చిపోతామని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఒక 5-6 మందిని రమ్మని చెప్పాం. వస్తే ఏం చదువుకున్నారంటే ఆ పిల్లలు చదువుకున్నది ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్. ఏం పని చేస్తున్నారంటే అందరూ కూడా డ్రైవర్ పని, లేదంటే కొంతమంది బెంగళూరు పోయినటువంటి పరిస్థితి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. యువతని మామూలుగా రిజర్వేషన్ ఉన్నటువంటి కులాల పరిస్థితి అయితే అగ్రవర్ణాల పరిస్థితి ఏందో ఆలోచన చేయమని చెప్పి చెప్తాను. ఈ రోజున చదువుకున్నటువంటి పిల్లలకి గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇస్తారు ప్రతి జనవరి 1వ తారీఖున అని చెప్పి మాటలు మాట్లాడినది వాస్తవమా కాదు? మీరు అందరూ గట్టిగా తప్పని తెలియజేస్తాను. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చినారు యువకులకు ఇవ్వమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఎక్కడ ఇచ్చినటువంటి మాట కట్టుబడినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలన సాగించడం లేదు. పరిపాలన సాగించాలనే అవకాశం వచ్చిన తర్వాత అన్ని హామీల్ని మర్చిపోయేసి ఒక రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నాడు. ప్రత్యేకించి దళితవాడలో దళితుల మీద జరిగినటువంటి మారణకాండనే ప్రస్తావిస్తారు. ఒక అబ్బాయి మందు తాగడానికి పోయేసి ఈ మందు ఏందిరా అని చెప్పేసి ఒక వీడియో చేసి పెడితే మరుసటి రోజు శవమైన వెళ్ళాడు. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఈ రోజున ఈ నియోజకవర్గంలో కూడా, ఈ జిల్లాలో కూడా పెత్తనం చేయాలని అరాచకంగా ఆలోచన చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ దళితవాడలో దళితులు తెలియజేస్తా ఉన్నారు. కరోనా సమయంలో బాగా ఉన్నత చదువులు చదివి 10 మందికి మంచి చేయాలనే ఆలోచనతోనే వైద్య వృత్తిని స్వీకరించినటువంటి ఒక వైద్యుని, దళిత వైద్యుడైనటువంటి సుధాకర్ గారిని మాస్కులు అడిగితే బట్టలు తీసి రోడ్లు విచక్షణారహితంగా కొడుతూ, తిడుతూ, బూతులు తిడుతూ పోలీసులతో కొట్టించి హింసించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేసుకోమంటారు దళిత సోదర సోదరీమణులు. ఇంత పెద్ద ఎత్తున దళితుల మీద హత్యాకాండ గతంలో ఎప్పుడు జరగలేదు. హత్యాకాండ జరిగేసి ఈ నియోజకవర్గంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రదొడ్డి గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తెలంగాణలో పోయేసి ఒక అగ్రవర్ణాల కులాలకు చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చినాడని చెప్తే ఆ పెత్తందారుల ఆలోచన మేరకు, ఆ పెత్తందారులు చేసినటువంటి హుకుం జారీ చేసినటువంటి విధానాల మేరకు ఆ దళిత యువకుని చెంప మీద కొట్టి హింసిస్తే ఆ అబ్బాయికి చెవు వినపడకుండా పోయేసి ఆరోగ్యం కూడా విషమించినటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగకపోగా, జరగలేదు న్యాయం అనే ఆలోచనతోనే ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతే కూడా ఈ రోజుకి ఆ ఇన్స్పెక్టర్ అట్లే ఉద్యోగం చేస్తారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల పట్ల ప్రేమ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకుంటాను. ఇంత పెద్ద ఎత్తున దాష్టికాలు జరుగుతున్నాయి దళితుల మీద. ముఖ్యమంత్రి కనపడదు. నేను ఉన్నానో, నేను విన్నానని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో, ఏం వింటున్నాడో ఇంకా తెలియని పరిస్థితి. అసలు చూస్తున్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఆయన తెలిసిందల్లా ఒకటే, ఈ రోజున 4.5 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు పెద్ద ఎత్తున దౌర్జన్యాన్ని చేయగలిగినారు, దోపిడీ చేయగలిగినారు. కానీ ఈ దౌర్జన్యాన్ని, దోపిడీని చేయించినంతకాలం, చెలాయించినంతకాలం చెలాయించేసి చివరాఖర్లో తారతమ్య భేదాలు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ స్థానిక ప్రజాప్రతినిధుల్ని, కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం కనుక్కొని ఈ రోజున పెద్ద ఎత్తున యువతి యువకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, ఈ రాష్ట్రంలో ఆయన ఆలోచన విధానం ఒకటే ముఖ్యమంత్రి గారిది. మొత్తం అవినీతి మొత్తం నేను నా భార్య చేయాలా, నా భార్య నేను తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అవినీతి మార్గదర్శకాన్ని రూపొందించి 4 వ్యక్తుల ద్వారా మొత్తం రాష్ట్రం మొత్తం అవినీతి సొమ్మును వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ రోజువారీ కలెక్టర్లు కలెక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతోనే మద్యం వ్యాపారంలో కూడా ఈ రోజున ఎక్కడ కూడా డిజిటల్ కరెన్సీ లేనటువంటి మద్యం వ్యాపారం
నాణ్యమైనటువంటి మద్యం దొరకనటువంటి మద్యం వ్యాపారం చేసినటువంటి మద్యం వ్యాపారి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీరందరూ గమనించుకోమంటారు. మీ ఆరోగ్యం చెడిపోతోంది, ఒళ్ళు గుళ్ళు అవుతా ఉంది, జోబుకు చిల్లు పడతా ఉంది. గత ఎన్నికల సమయంలో చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే గాని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను, మిమ్మల్ని ఓటడుగునని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసేటువంటి దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి ప్రజలను ప్రశ్నించమని చెప్పేస్తా ఉన్నాను, ఈ మహిళలను ప్రశ్నించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఆందోళనలో ఉన్నారు. అసలు వాళ్ళ పేర్లు ఎవరో తెలియనటువంటి వ్యక్తి పారాషూట్ లో దిగేస్తే ఆయనకి వీళ్ళు ఎవరో తెలియదు. ఎక్కడైనా మైకి పెట్టుకొని మాట్లాడదామంటే పాపం మౌనమే ఈ భాష ఓముగా మనస భాష రాదు. మనం చెప్పుకోవాలంటే ఏ భాషలో చెప్పుకోవాలో చెప్పుకోవడానికి పోయినోడెవడో, ఏ ఊరోడో, ఏ పేరోడో, అసలు అతని స్నానం ఏందో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లోకి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని తోసేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. వీళ్ళిద్దరికీ లోకాధికార ఒప్పందం ఉంది. దోపిడీకి ముందు వరుసలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు, అరాచకాలు చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు. ఎవరైనా పార్టీని వీడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బెదిరించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు. పాపం ఈ నాయకులకి ఇంకా వాస్తవం తత్వం బోధపడల. ముందు కనపడేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. వాస్తవంలో ఇవన్నీ చేసేది జగన్మోహన్ రెడ్డి. నాయకులారా, మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఇంత దరిద్ర ముఖ్యమంత్రి, ఇంత దరిద్రపు నాయకుడి పరిపాలనలో కానీ పార్టీ నడిపించేటువంటి పరిస్థితుల్లో మీరు ఆ పార్టీలో కొనసాగడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ మండల నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ కనకల్ మండలంలో ఈ దళిత వాడ నుంచి వేదిక మీద నుంచి అని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ కూడా పండుగ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. చేయాలని ఉంటుంది. గ్రామాల్లో మీకు గుర్తింపు కావాలా, 10 మంది మమ్మల్ని గౌరవించాలనే ఆలోచనతోనే రాజకీయాల్లో కొనసాగుతుంటారు. మీరు ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రోజులు మీ ఆలోచన గాని, మీ కనీస గౌరవం గాని, కనీస గుర్తింపు గాని దక్కుతుందనే అపోహలు వీడి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎవరైతే పాత తరం నాయకులు ఉన్నారో, ఎవరైతే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నారో వాళ్ళని నిజంగా మనస్ఫూర్తిగా దేవులుగానే తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అంతే స్థాయిలో కొత్తగా ప్రజల్లో పలుకుబడున్నటువంటి నాయకత్వం మా దగ్గరికి వస్తే, లేదు మాతో పాటు కలిసి పనిచేయాలని నమ్మి మా దగ్గరికి వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి నాయకులు కావచ్చు, యువతలు కావచ్చు, ఒకటే చెప్తా ఉన్నాను, మీ నమ్మకాన్ని వమ్ము చేయం, మీ గౌరవాన్ని కాపాడుతాం. మీరు ఏదైతే మీకు గౌరవం దక్కలేదో, ఏదైతే మీరు ఆశించిన ఫలితం వైఎస్ఆర్సీపీ పార్టీలో జరగలేదో, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మిమ్మల్ని దగా చేసినటువంటి పరిస్థితులు మేము అర్థం చేసుకున్నాం, దగా పడినటువంటి తమ్ముళ్లను మేము ఆదుకుంటాం, ఖచ్చితంగా మీ ఆశలను నెరవేరుస్తాం. ఎందుకంటే చిరకాలం పాటు దాదాపు 25 సంవత్సరాల నుంచి మీతో కలిసి మెలిసే బతుకుతున్నాం. మీ కష్టం తెలుసు, మీ నష్టం తెలుసు, మీ బాధలు తెలుసు, మీ కడుపు మంట తెలుసు, మీ కన్నీళ్లు తెలుసు. ఇంతకంటే తెలియడానికి ఒక మనిషికి జీవిత కాలంలో 25 ఏళ్ల కంటే ఎక్కువ సమయం కూడా దొరకదనేది వాస్తవం కాదా మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను. 25 సంవత్సరాల పాటు మీతో కలిసి బతికినటువంటి నాయకత్వాన్ని ఆదరించమని చెప్పేసి, నమ్మమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఒకవైపున ఇటువంటి నాయకత్వం అయితే, ఇంకొక వైపున 5 ఏళ్లకు ఒక కొత్త కృష్ణుడు వస్తాడు. 5 ఏళ్లకు ఒక కొత్త కృష్ణుడు వచ్చేసరికి 5 ఏళ్లలో ఆయనకు తెలిసిందేందో తెలియదేందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తారు. పెట్టేటువంటి డబ్బు సంపాదించుకుందామనే ఆలోచనతోనే 5 ఏళ్ల పరిపాలనలో భాగస్వాములు అవుతున్నారు. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకతను కానీ అడ్డు వేసేటువంటి పరిస్థితుల్లో కానీ, అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా లేదనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గాన్ని ఏ నియోజకవర్గంతో తక్కువ కాకుండా అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. దయచేసి ఒక్కసారి నాకు ప్రభుత్వంలో అవకాశం ఇచ్చి ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇన్నేళ్ల పాటు వ్యక్తిగతంగానే మీ కష్ట నష్టాల్లో భాగం పంచుకున్నాను. ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో గాని, సంక్షేమంలో గాని భాగస్వామ్యం పంచుకునేటువంటి అవకాశం మీరు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. ఈ రోజున ఒక సామాజిక విప్లవం అనేది నియోజకవర్గంలో నాందిపడింది. గడిచిన వారం 10 రోజులుగా నేను గమనిస్తా ఉన్నాను.
ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా యువత గాని, వెనుకబడిన వర్గాలు గాని, మైనారిటీ సోదరులు గాని, ఎస్సీ ఎస్టీ యువకులు గాని తెలుగుదేశం పార్టీని ఆదరించాలా, తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలనే ఆలోచన ఎన్నికల కంటే ముందే మొదలైనది మొదటిసారిగా ఈ 10 సంవత్సరాల్లో నేను చూస్తా ఉన్నాను. ఇదొక మంచి పరిణామం, ఇదొక శుభ పరిణామం. ఈ రోజున మీ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలు అనేది ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఈ రోజు అధికార పార్టీ కావచ్చు, బహుశా మాకు ప్రతిపక్ష పార్టీ ఇది. వాళ్ళ ఆలోచన ఒకటే, ఏముంది ఎస్సీ ఎస్టీల్లో బీసీల్లో డబ్బులు ఇస్తే కొనుక్కునేసేయచ్చు వీళ్ళని చెప్పేసి, డబ్బులు ఇస్తే 5 ఏళ్ల పాటు మళ్ళీ ఓటేసి పడిటారనే ఆలోచన ఉంది. అంతేకాదు మద్యం పోస్తే తాగి పడిపెట్టారనే ఆలోచన ఉంది. వీటన్నిటికీ బాధ్యత కావద్దని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒక చైతన్యంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డలు పక్క ఊర్లకు పోయేసి ఉద్యోగాలు చేయకుండా మన ప్రాంతంలోనే బతికేటువంటి పరిస్థితులు కల్పించుకోవాలనే ఆలోచనతో ఓటేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితేనే అధోగతి పాలైనటువంటి అభివృద్ధి ముందుకు సాగుతుంది అనేది వాస్తవాన్ని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయనకు పట్టుదల ఉంది, 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పట్టుదల ఒకటి. ఈరోజు మద్యం రేట్లు ముట్టుకుంటే చుర్రనే రకంగా భయపడే విధంగా రేట్లు పెంచుతానని గత ఎన్నికల సమయంలో చెప్పినాడు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ అడుగుతానని మాట్లాడినాడు. ఏదో ఆ ధరలు చుర్రని పెరుగుతాయంటే ఆ ధరలు చుర్రని పెరిగినటువంటి ధరలు ఆయనకు ఆదాయ మార్గంగా చేసుకున్నటువంటి పరిస్థితులు సృష్టించుకున్నటువంటి సృష్టికర్త, అటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పెద్దందారు ఎవరైనా ఈ భారతదేశ చరిత్రలో ఉన్నాడా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారో ఈ నాయకులు కానీ, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వీళ్ళందరికీ ఒక ఆవేదన ఉంది. ఏదో ఈయన బాగా చూసుకుంటాడు, మమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాడు, మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి ఆలోచన చేస్తే ప్రజాప్రతినిధికి రావాల్సినటువంటి రొక్కం పాపం అక్రమ మార్గాల్లో రానటువంటి పరిస్థితులు సృష్టించి ఒకటే అవినీతికి పాల్పడితే ఖర్చు పెట్టుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా సంపాదించాలనే ఆలోచనతోనే కొండల్ని పిండి కొట్టి మట్టి వ్యాపారం చేసుకున్నారు, అక్రమ మద్యం వ్యాపారం చేసుకున్నారు కర్ణాటక నుంచి. అదే రకంగా భూ కబ్జాలు చేసుకుంటూ వచ్చినారు. మొన్నటికి మొన్న ఒక పులివెందుల బ్యాచ్ వచ్చి కోకటి క్రాస్ లో కూడా దౌర్జన్యం చేయబడింది. అడ్డుకుంటే దానికి కూడా లోపాయికారిగా మళ్ళీ బేరసారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడి నుంచి ధైర్యం వస్తోంది? పరిపాలన అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించుకోవాలా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక వృధా ప్రయాసలో భాగంగానే ఇటువంటి అరాచకాలు కొనసాగుతున్నాయి అన్ని నియోజకవర్గాలు అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాపం దిక్కు తెలియని పరిస్థితిలో ఇటువంటి అరాచకాలకు, అక్రమ మార్గాలకు పాల్పడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీట్ ఇస్తాడు, ఈ డబ్బు సంపాదించుకుందామని ఆలోచన చేశారు. కానీ వాళ్ళ గొంతు కూడా కోసేసిన, నోట్లో నీళ్లు కూడా పోయకుండా వాళ్ళ గొంతు కోసేంత వరకు వాళ్ళకి వెలిగి రాక్షసులని క్లాస్ వారు పెత్తందారులకి, దోపిడీదారు